పేజ్ నెంబర్ 200, రికార్డింగ్ నెంబర్ 50 అన్నమాట. 17th చాప్టరు త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ హెడ్డింగ్ సమాధి స్థితి వివరణము అని. 49వ నెంబర్లో మనకి జనకుల వారు ఏం చెప్పారంటే, అష్టావక్రుడికి సమాధి అనేది చాలాసార్లు ప్రతి వాళ్ళకి కూడా జరుగుతూ ఉంటుంది. నిద్ర అంటే ఏమిటి అనే జ్ఞానం మనకున్నది కాబట్టి ఇది నిద్ర అని మనకు తెలుస్తోంది. సమాధి గురించిన పరిచయం, ఈ స్థితిని సమాధి అంటారు అని మనకు తెలియనందువల్ల ఈ సమాధి నిద్ర లేచిన తర్వాత ఎన్నిసార్లు మనకి జరుగుతూ ఉన్నా కూడా మనం దాన్ని గుర్తించలేకపోతున్నాము. ఇది ఇంతకు ముందే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? ముందు వస్తు పరిజ్ఞానం, వస్తు పరిచయం లేకపోతే ఆ వస్తువుని గుర్తించలేము. అది ఏదైనా సరే, వస్తువు కానీ, మనిషి కానీ, సిచ్యుయేషన్ కానీ. ఒక సిచ్యుయేషన్ టోటలీ న్యూ, మనకి ఒక అట్మాస్ఫియర్ టోటలీ న్యూ, దాన్ని మనం గుర్తించలేము. కొంచెంసేపు అయ్యి దాంతో పరిచయం అయితే, ఓహో ఇది ఇదే, ఈ ఊళ్ళో ఇలా ఉంటుందన్నమాట, ఈ మనిషి ఇలా ఉంటాడన్నమాట అనేది మనస్సుకి బాగా ఆకలింపై దాంతో పరిచయం అయితే మళ్ళీ నెక్స్ట్ టైం అటువంటి సిచ్యుయేషన్ కానీ మనిషి కానీ వచ్చినప్పుడు ఓహో అది ఇదే కదా అని మ్యాచ్ చేసుకోవడం అనేది మనస్సు తెలుసుకునే విధానం అలాగే ఉంటుంది. మనస్సుకు అంతకంటే శక్తి లేదు, దానికి ముందు ఫీడ్ చేయాలి కంప్యూటర్ లాగా. చేస్తే మళ్ళీ దాన్ని ఆ పరిజ్ఞానాన్ని మనకు వెనక్కిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు మనకి 49వ నెంబర్లో? సమాధి గురించిన పరిజ్ఞానం మనకు లేదు కాబట్టి, సామాన్య మానవులు ఎవరికి ఉండదు కాబట్టి అది జరుగుతూ ఉన్నా కూడా మనకి తెలియటం లేదు. ఇదిగో క్షణంలో నిద్ర వచ్చిందండి, ఒక్క క్షణంలో అట కునుకు పట్టింది, అది మిస్ అయిపోయాను, ఆయన ఏం చెప్తూ ఉన్నారో అంటాం. కానీ సమాధి వచ్చిందండి ఒక క్షణం అని గుర్తించలేము. అది కూడా ఇలాగే వస్తుందిట అని చెప్పారు. సో అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనకి మళ్ళీ అష్టావక్రుల వారు అడుగుతూ ఉన్నారన్నమాట జనక మహారాజుని. మహారాజా, నువ్వు చెప్పింది బాగుంది. వ్యవహార దశల్లో నిద్రలేచాక ఎన్నోసార్లు నిర్వికల్పములు, చిదాత్మకములు, చైతన్య స్వరూపాలు, ఏ వికల్పము లేనటువంటి సమాధి స్థితులు సూక్ష్మంగా కలుగుతూ ఉంటాయని చెప్పారు. అవి ఎప్పుడెప్పుడు కలుగుతాయో ఇంకా వివరంగా చెప్పగలరా అని అడిగాడనమాట. అడగంగానే చాలా క్లియర్గా చెప్పాడు జనక మహారాజు. మొట్టమొదట ప్రియురాలి చేత గాఢముగా కౌగలింపబడినప్పుడు, ఆ పురుషుడు ఇంత మటుకు ఆ మనిషి, ఆ మగవాడు స్త్రీ స్పర్శ అంటే ఏమిటో ఎరగడు. మొట్టమొదటిసారి యవ్వనవంతుడికి స్త్రీ స్పర్శ కలిగినప్పుడు గట్టిగా కౌగలించుకున్నాడు ఒక స్త్రీని, ప్రియురాల్ని. ఒక స్త్రీని కూడా కాదు, ప్రియురాల్ని, తనకిష్టమైనటువంటి ఒక వ్యక్తిని గట్టిగా కౌగలించుకున్నప్పుడు ఒక స్త్రీని పురుషుడు క్షణకాలం అక్కడ ఎంత వివరంగా చెప్పారంటే, ఇక్కడ వెలుపల లోపల ఏ విషయాన్ని ఎరగక నిద్రను పొందక నిశ్చలత పొందును. సమాధి అంటే ఇది అని మనం అర్థం చేసుకో. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, సమాధి అనే పేరు మనకందరికీ కూడా పరిచయం ఉంది కాబట్టి, కానీ అదంటే ఏమిటి అనే విషయం మనకు అసలు పరిచయం లేదు కాబట్టి సమాధి అంటే ఇది అని మనం గుర్తించలేకపోతున్నాం. పేరు మటుకు తెలుసు. ఓహో మనకందరికీ వచ్చేది కాదండి, అది చాలా గొప్ప తపస్సులు చేసేవాళ్ళే సమాధిలోకి వెళ్ళగలరు అనేటటువంటి జ్ఞానం కూడా మనకు ఉన్నది. అందుకని అసలు దాని గురించి మనం పట్టించుకోం, మనకు దొరకని వస్తువు అన్నట్టే ఉంటాం. కానీ ఇక్కడ ఎంత వివరంగా చెబుతున్నారు. సమాధి అంటే ఏమిటిట? మనసు నిశ్చలత పొందటమే సమాధి. ఎట్లా నిశ్చలత పొందుతోంది? ఆ మనస్సుకి ఇది లోపల అని కానీ, అది వెలుపల అని కానీ, నిద్ర కానీ, ఏ విషయ జ్ఞానము కానీ లేకుండా ఒక్క క్షణం అది నిశ్చలత్వాన్ని పొందుతోంది. అదే సమాధిట. ఎప్పుడు నిశ్చలత్వాన్ని పొందుతుందో అని అడిగినప్పుడు మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్తే మనకు బాగా అర్థమవుతుంది కాబట్టి జనకుల వారు మొట్టమొదటిసారిగా ఒక స్త్రీని, ఒక ప్రియురాల్ని గాఢంగా కౌగలించుకున్నప్పుడు అటువంటి నిశ్చలత కలుగుతుంది ఒక క్షణకాలము అని చెప్పారంటే, మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మనకేదో దొరికింది దొరకలేదనే విషయ పరిజ్ఞానం అనేది అక్కడ మనసులో ఏ భావము లేదన్నమాట. ఏ భావము లేని మనస్సు నిశ్చలత పొంది ఉన్నది. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదే రకంగా అది సమాధే, సందేహం లేదని చెప్పారు. అట్లాగే అలభ్యం అనుకున్నాం. ఇది నాకు ఎంతో కావాలని ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నానోనండి,
అది ఇంక నాకు దొరకదని అర్థమైపోయింది. అది వదిలేశాను నేను, మానసికంగానూ వదిలేశాను ఆ కోరికని, అట్లాగే బయట ప్రయత్నం కూడా వదిలేశాను. కానీ ఇవాళ సడన్గా అది నాకు ఎదురుకుండా ఉన్నదండి. మా పిల్లవాడు తెచ్చాడు, నా కొడుకు తెచ్చి ఎదురుకుండా పెట్టాడు. ఇంకా ఆ సమయంలో అలభ్యము దొరకదు అని నిరాశపడిన ఒక వస్తువు వచ్చి ఎదురుకుండా ఉన్నప్పుడు మనస్సు ఒక నిశ్చలత పొందుతుందిట. అంటే ఐ కుడ్ నాట్ బిలీవ్ అనమాట. ఇంకా మనసులోకి అది ఒక రూపం ఇంకా రాలా. ఓహో, నా కొడుకు తీసుకొచ్చాడు ఈ వస్తువు, నేను ఇన్నాళ్ళు అడిగాను దొరకదనుకున్న, ఇవన్నీ రాలా ఈ భావాలని. జస్ట్ ఆ వస్తువుని చూడంగానే మనసులో ఒక నిశ్చలత కలుగుతుంది. అది కూడా సమాధే అని చెప్పారు. నిద్ర కూడా కలగకుండా, అంటే మనకు మామూలుగా నిశ్చలత కలగంగానే నిద్ర వస్తుంది. ఊరికి ఏ పని లేకుండా నిశ్చలంగా మనం ఇవాళ జపం చేయాలి అని కూర్చోగానే కమ్మగా నిద్ర వస్తుంది. అది చెబుతూ ఉన్నారు. నిద్ర కూడా లేకుండా, ఏ రిఫరెన్స్ పాయింట్ లేకుండా, రిఫరెన్స్ పాయింట్ ఉంటేనే నిన్న ఇలా జరిగింది, ఇవాళ ఇలా జరిగింది, ఇది ఇంతకుముందు అడిగాను, ఇప్పుడు ఇది వచ్చింది, అంతకుముందు రాదనుకున్నాను, వెనక ముందు కాలము లెక్కలు అన్నీ ఉంటాయి. రిఫరెన్స్ అంటే రిలేటివిటీ. ఆ రిలేటివిటీ అనేది లేకపోతే అసలు ఏది గుర్తించటం ప్రసక్తే లేదు. దీనికి ఇదేని పేరు పెట్టే ప్రసక్తే లేదు. అవన్నీ మనస్సు తాలూకు మెజర్మెంట్స్, మాయ. మెజర్ చేసుకోవాలంటే ఒక చుక్క పెట్టాలి, ఒక పాయింట్ అనేది ఉండాలి. అవేమీ లేని నిశ్చలత మనస్సు కంటే దాని సహజ స్థితి, సమాధి స్థితిని సహజ స్థితి అంటారు. అదేవిధంగా ఆ మహాత్ములు వాళ్ళు ఈ జీవన్ముక్తిని పొందిన వాళ్ళది కూడా సహజ స్థితి. అంటే ఒక స్వచ్ఛమైన పిల్లవాడు, పసివాడు ఇప్పుడే పుట్టాడు, అటువంటి మనస్సు ఉంటుంది. కానీ పసివాడిలాగా మూఢదశ లేదు అక్కడ. అన్నీ తెలుసు అంటే కూడా అవసరమైనప్పుడు అన్ని జ్ఞానాలు స్ప్రౌట్ అవుట్ అవుతాయి. మనలాగా అన్ని వెనకాలండి బరువై ఇబ్బంది పెడుతూ ఉండవు. ఇటువంటి జ్ఞానం కాదు. వాళ్ళకి ఏది ఎప్పుడు అవసరం అదొక్కటి ముందుకొస్తుంది, అది అయిపోగానే వెనక్కి వెళ్ళిపోతుంది. రాముల వారి పొదిలో నుంచి బాణాలు అస్త్రాలు అలా వస్తాయిట. ఆయన ఇలా చెయ్యి పెడితే చాలు, ఆయనకి ఏ అస్త్రం అవసరమో ఆ అస్త్రం వెనకాల ఉన్న పొదిలో నుంచి ఆ బాణం పైకి లేస్తుందిట. ఆ రకంగా అవసరమైనటువంటివి మటుకొచ్చి మళ్ళీ మిగతావన్నీ వెనక్కి అణిగిపోతాయి. అటువంటి స్థితిని సహజ స్థితి అంటారు. పసివాడికి అది ఉండదు కాబట్టి. కానీ స్వచ్ఛమైన మనస్సు, ఏ మకిల మర్మము పాత జ్ఞాపకాలు లేని మనస్సుతో పుడతాడు కాబట్టి వాడు అలా చెప్పాల్సి వచ్చింది. సో ఆయన చెబుతూ ఉన్నారు చక్కగా, అట్లా అలభ్యమైన వస్తువు అంటే లభించదు, లభ్యం కాదు, ఇంకా నాకు దొరకదు అనుకున్న వస్తువు దొరికింది అంటే చక్కగా వస్తుంది ఆ నిశ్చలత. అది కూడా సమాధి. ఇంకోటి చెబుతున్నారు, చాలా హుషారుగా సంతోషంగా చేతులు ఊపుకుంటూ అద్భుతంగా ఒక చోటికి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. పాపం వాడు తను ఎవరినో కలవటానికి, ఒక సంతోషంతో కలవటానికి వెళ్తూ ఉన్నవాడు. చేతులు ఊపుకుని కేర్ఫ్రీగా కేర్లెస్గా వెళ్ళిపోతూ ఉన్నవాడికి, రోడ్డు మీద నడుస్తున్న వాడికి లేదా అడవిలో నడుస్తున్న వాడికి సడన్గా మృత్యు రూపంలో, అంటే చచ్చిపోతానేమో అనే భయం, ఇంకా అది ఇది ఇంకా నథింగ్ లెస్ దాన్ దట్ అనమాట. అదే చావులాగా, చావు మృత్యుదేవత ఎదురుకుండా వచ్చినట్టుగా ఒక పులో సింహమో లేకపోతే ఒక కాలసర్పమో ఎదురు పడితే దోవలో వాడికి ఎదురుకుండా వాడు వెళ్ళటానికి వీలు లేకుండా అడ్డం ఉంది. అప్పుడు కూడా క్షణకాలం మనస్సు నిశ్చలమైపోతుంది. అది కూడా సమాధే. అంటే నీకు అక్కడున్న సిచ్యుయేషను నీ మనస్సుకు అందేది కాదు. నువ్వు ఇంకా దాన్ని ఇంకా కొంత సమయం అయితే కానీ ఇది పాము, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇది వ్యాఘ్రము, ఇది పులి, దీని నుంచి ఎలా, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ ఎఫెక్టు క్షణకాలం అంటున్నారు, అందుకే స్టన్నింగ్ ఎఫెక్ట్. ఆ స్టన్నింగ్ ఎఫెక్ట్లో మనస్సు స్థిమితపడి తెలియకుండా సహజ స్థితిని పొంది ఆ సమాధిని పొందుతుంది. అదే రకంగా ఇంకోటి చెబుతున్నారు, చక్కని కొడుకున్నాడు ఒక ఆయనకి, మంచి పిల్లవాడు, ఆరోగ్యమైన పిల్లవాడు. కుటుంబంలో ఆ పెద్ద కొడుకు ఒక్కడు ఉంటే ఆయనకి ఆవిడకి ఎంత నిశ్చింతో అన్నీ చూసుకుంటాడు. వాడు ఎంతో బాధ్యత గలవాడు, ప్రేమ గలవాడు, సమర్థుడు. సమర్థత కూడా ఉండాలి కదా, అధమస్తుడు ఎంత మంచివాడైతే ఏం లాభం. అటువంటి కొడుకు సడన్గా పోయాడు అని తెలిస్తే ఆ తల్లిదండ్రుల మనస్సు
కరెక్ట్గా ఇదే ఎఫెక్ట్ వస్తుంది. అంటే మనం ఏమనుకుంటాం, సమాధి అంటే చాలా మంచి స్థితి, మనకు మంచి విషయాలు చెడ్డ విషయాలు అని చాలా ఉన్నాయి కదా. చనిపోవటం చెడ్డ విషయం, మనకి పుట్టడం మంచి విషయం. అట్లా ఏం లేదు, అవన్నీ మనం పెట్టుకున్న పేర్లే. పుట్టడం మంచి విషయం ఎట్లా అవుతుంది? వాడు ఏదో పసివాడుగా ఉన్నప్పుడు ఏం సుఖపడతాడో వాడికి తెలియదు. పెద్ద అయ్యే కొద్దీ వాడు దుఃఖాన్నే గమనించుకుంటూ పెరుగుతాడు. అది సుఖప్రదమైన విషయం ఎట్లా అవుతుంది? కానీ మన విలువలు మన భూమి మీద ఉండేటటువంటి పద్ధతులు అలా ఉంటాయి కాబట్టి, ఒక కొడుకు పుట్టాడు, మనవడు పుట్టాడు, మనవడికి ఒక కొడుకు పుట్టాడంటే మనం ఏదో దానికి కొంత నాలెడ్జ్ ఆపాదించుకుని వంశోద్ధారకుడు, మన వంశం పెద్దదైపోతుంది, ఏం బాగుకుంటాము పెద్దదైపోతే అని తోచదు. ఉంటే మంచిదే, లేకపోయినా మంచిదే. లేకపోతే కుంగిపోవటం, అయ్యో నా కొడుకు పిల్లలు పుట్టలేదండి అని కుంగిపోవటం, అవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అటువంటి కొడుకు, బ్రహ్మాండమైన అద్భుతమైన బంగారు నాయన్ లాంటి కొడుకు పోయాడనగానే ఆ తల్లిదండ్రులకు వచ్చేటటువంటి స్థితి అలా ఉంటుంది. అది కూడా సమాధియే అని చెబుతున్నారు. అంటే మనస్సుకి ఇది సుఖము ఇది దుఃఖం అనేది ఏం లేదు, ఆ స్టన్నింగ్ ఎఫెక్టే. అంటే అర్థమేమిటో చెబుతూ ఉన్నారు ఇక్కడ. అంటే ఏమిటంటే మహాసుఖము, మహాభయము, మహాదుఃఖము ఆకస్మికంగా సడన్గా సంభవిస్తే ఆ క్షణంలో మనస్సు తన విమర్శనంతా పోగొట్టుకుంటుంది. దాన్ని బుర్ర పని చేయదు. ఇంకా నాకు బుర్ర పని చేయట్లేదంటాం, బుర్ర పని చేయటం లేదని కూడా తెలియని స్థితి అన్నమాట అది. అంత విమర్శ జ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టుకొని స్వస్వరూప స్థితిని తన స్వరూప స్థితిని పొంది వెనక్కి వెళ్ళి మెదలకుండా ఉంటుంది. తోకాడించటం ఆపేసింది, దాన్ని తోకేలేదు ఇక్కడ. చక్కని అద్భుత స్థితిని పొందింది. ఈ మనస్సే సర్వ తత్వాత్మక జీవ ఈశ్వర జగద్రూపమై వెలయును. తోక వచ్చిందా ఇవన్నీ వస్తాయి. జీవుడవుతుంది, ఈశ్వరుడవుతుంది, జగత్ అయిపోతుంది, జీవ ఈశ్వర జగద్రూపమై అన్ని తత్వాలు అదే అయిపోతుంది. సర్వతత్వాత్మక జీవ ఈశ్వర జగద్రూపమై వెలయును అన్నారు రమణ మహర్షి. అన్నీ ఇదే అయి కూర్చుంటుంది. అట్లా కాదు, అన్నిటినీ తోక పక్కన పెట్టేసాము. ఇక్కడ స్టన్నింగ్ ఎఫెక్ట్ అన్నీ పక్కన పెట్టి నిశ్చలత పొంది ఊరికే ఉన్నది. ఊరకుండప్ప అనే మాటకి ఇది అర్థం, ఊరికే ఉన్నది. ఆ ఊరికే ఉన్న మనస్సు సమాధి స్థితే మహాసుఖం, మహాదుఃఖం, మహాభయం. ఈ 3 లక్షణాలు వచ్చినప్పుడు ఈ స్థితిని స్వస్వరూపాన్ని పొంది, అంటే తోకముడి చెనక్కి వెళ్ళిపోయింది అది. ఇంకా నీ ఆటలు ఇక్కడ సాగవుపో అన్నట్టుగా అయిపోయింది దానికి. ఇవన్నీ కూడా క్షణికమైన సమాధులు, ఒక్క క్షణం. అందుకే మనం పట్టుకోలేకపోతున్నాం, అది సమాధిని కూడా మనకు తెలియదు. అదే రకంగా ఇంతకుముందు కూడా చెప్పారు, జాగ్రత్త దశ నుంచి నిద్రలోకి జారేటప్పుడు ఇంకా జాగ్రత్త నుంచి అంటే కంప్లీట్గా నిద్ర పట్టలేదు, కానీ బయట ప్రపంచం విస్మరించాం, మర్చిపోయాం. బయట ప్రపంచం అంతా మరుగైంది మన మనస్సులో నుంచి, కానీ నిద్రలోకి జారల. అటువంటి స్థితి ఒకటి ఉంటుంది. నిజంగా గమనిస్తే అదే సుఖాన్ని మనం అమ్మయ్య హాయిగా నిద్ర వస్తుంది అని మనం సుఖాన్ని అనుభవించే స్థితి, అది కూడా సమాధి స్థితి. అదే రకంగా మెలకు వచ్చింది, కానీ పూర్తిగా మనం సంసారంలోకి దిగలే. సంసారం అంటే ఏమిటి? నేను వేరే ఉన్నాను, నేను నాది అనే స్థితికి ఇంకా మనం జారల. అప్పుడు అంటే నిద్రలో నుంచి లేచాము, ఇంకొక విషయ జ్ఞానంలోకి దూకల. ఆ స్థితి కూడా చాలా. అందుకే తెల్లవారుజామున మెళుకొస్తే లావు బుద్ధి అవ్వదు, అలా ఆనందిస్తూ హాయిగా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే విషయ జ్ఞానం లోపలికి రాలేదు, నిద్ర లేదు. నిద్రపోతే ఆనందం ఏముంది? పోయి లేచాక బాగా పడుకున్నానంటాం, కానీ ఆ టైంలో ఆనందం మనకేం తెలియదు కదా. అది ఆ 2 స్థితుల్లో కూడా అది కూడా సమాధే. అది సమాధి స్థితి కాబట్టే ఆ ఆనందం మనం గుర్తించవచ్చు. అక్కడ రికార్డోలే చెప్తారు, దాన్ని మీరు పట్టుకోవచ్చు. దాన్ని దృష్టి పెట్టడం అలవాటు చేసుకున్నప్పుడు ఆ గ్యాప్ పెరుగుతుంది. ఎక్కువసేపు ఉంటారు ఆ స్థితిలో. మీరే దేన్ని గుర్తిస్తే ఆ స్థితికి మీకు నిలుస్తుంది. దుఃఖాన్ని గుర్తిస్తే దుఃఖస్థితి నిలుస్తుంది, సుఖాన్ని గుర్తిస్తే సుఖస్థితి నిలుస్తుంది. సుఖస్థితి అంటే విషయ సుఖం కాదు, ఈ సుఖస్థితి మీద పెట్టాలి మనస్సు అంటున్నారు. అది గుర్తించటం చాలా తేలిక అని చెప్పి ఇక్కడ మనకి అన్ని రకాల గైడెన్స్లు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అయ్యో చేయలేకపోయాం. ఇవాళ కూడా మర్చిపోయాను. నేను మర్చిపోతా. అందరూ నేనేమన్నా ఆ స్థితిలో అద్భుతంగా చూస్తున్నాను, ఎప్పుడో ఒకసారి గ్లిమ్సెస్ వస్తాయి.
అసలు ఇది కావాలి అనేటటువంటి గట్టి పట్టుదల వదిలేస్తే సగం 3/4 సుఖం కలుగుతుంది మనకి. తెల్లవారుజామున అద్భుత జ్ఞానాన్ని పట్టుకోవాలి, కరెక్టే, మన ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. కానీ ఆ బయట కోరికలాగా, కామవాంఛలాగా దాన్ని అదే పట్టుకొని ఊగటం కాదు. ఎస్, సటిల్గా ఉండాలి ఆ పట్టుకోవటం అనేటటువంటిది. గట్టి పట్టుదల మళ్ళీ మనస్సు చేసేది. గట్టిగా పట్టుకోవాలంటే మనస్సు స్థితి అది. అందువల్ల చాలా సటిల్గా ఉంటుంది సాధన అనేటటువంటిది. ఇది దొరికితే సుఖం, దొరక్కపోతే దుఃఖం అనే పాయింటే లేదు ఇక్కడ. మనం కంటిన్యూస్గా మన ప్రయత్నం, డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఎలా చేస్తాం? అయ్యో నాకు రాదని వెనక్కి జారితే రాదు. మళ్ళీ 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 దాని మీద సైకిల్ తొక్కాలన్నా, ఏదైనా ఒక సాధనతో చేయాలంటే, ఒక పరికరంతో సాధన చేయాలంటే వచ్చేదాకా చేస్తాం. అదే రకంగా దీన్ని కూడా దిగులు పడకుండా, పశ్చాత్తాపడకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే మన సిన్సియారిటీని బట్టి దైవం తప్పకుండా అనుకూలిస్తాడు. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం ఏమిటి? అంతటా ఉన్న వస్తువుని టచ్ చేద్దామని చూస్తున్నాం. నాలో ఉంది, మీలో ఉంది, సర్వత్రా ఉంది, బయట ఉంది, లోపల బయట అని తేడా లేకుండా సమస్త చోట్లలో సమస్తమునందు ఉన్న వస్తువు. చోటు అనేది లోపల బయట ఎలా ఉంటుందో ఆ చోటే ఆ పరమాత్మ వస్తువులాగా చక్కగా అందుతుంది. ఇదేమీ అందని వస్తువు కాదు. టచ్ చేయటం అనేది తేలికే. మామూలు వస్తువుల్లాగా ప్రయత్నము నిరాశ పడక్కర్లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఒక పదార్థాన్ని దూరం నుంచి చూసాం, ఎవరు వస్తున్నారో తెలియట్లే. ఇదివరకు కూడా చెప్పుకున్నామని గుర్తు. అది ఎదురుగా వస్తున్నది, సినిమాల్లో కూడా చూపిస్తారని చెప్పుకున్నాం. అది గుర్రమా, మనిష, ఏదో వస్తోంది అని మటుకే తెలుసు మనస్సుకి, అదేమిటో తెలియదు. వచ్చి 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 కొంచెం దగ్గరికి వస్తూ ఉన్న కొద్దీ దాని రూపం మనస్సులో మనకి, మనిషి, ఈ ఫలానా ఆయన ఒక మనిషే, ఆడవాళ్లే, మగవాళ్లే, ఇలా ఒక రూపం మన మనస్సులోకి వస్తేనే అక్కడ గుర్తింపు జరుగుతుంది. ఈ విషయం మనం మర్చిపోకూడదు. మన మనస్సులో లేనిది ఎదురుగా మనం గుర్తించడం ప్రసక్తి లేదు. ఎంత మహానుభావులైనా సరే లోపల పిక్చర్ వస్తేనే బయట కనబడుతుంది. వాళ్ళకి అవసరానికి లోపల పిక్చర్ స్ప్రౌట్ అవుట్ అవుతుంది. మనకు పొద్దుగూకులు రోడ్డు మీద పోయే జనంలాగా బాధిస్తూనే ఉంటాయి ఇవి. ఆ రకంగా ఆ పిక్చరు, ఎదురుగా ఉన్న పిక్చర్ మన మనస్సులోకి క్లారిటీగా వస్తుంది. అలా వస్తూ ఉన్నప్పుడు మనం దాన్నే చూస్తూ ఉన్నాం, అర్థం కావట్లే. మనం ఏకాగ్రంతో అది ఏమిటి అని మొత్తం ఏకాగ్ర చిత్తంతో, అంటే వేరే అవి ఇవి చూడకుండా అదొక్కటే చూస్తూ ఉన్నప్పుడు ఒక తమాషా జరుగుతుందిట. ఇక్కడ ఎంత బాగా చదువుతున్నారంటే మనస్సు పొడుగ్గా అయిపోతుందిట. అదే మన దేహం దగ్గర నుంచి దేహరూపంగా సాగి ఆ కనపడే పదార్థ రూపంగా మారిపోతుందిట. అద్భుతంగా జరుగుతుంది. ఇది ఒక పెద్ద తాడులాగా మనస్సు సాగుతుంది అక్కడి దాకా. పైగా ఏమవుతుంది, ప్రసరిస్తుంది. ఒక పెద్ద తాడులాగా మనస్సు ప్రసరించి ఏ రూపాన్ని పొందకుండా నిర్వికల్పంగా ఉంటుంది. అంటే అది ఏం చూస్తున్నామో ఇంకా క్లారిటీ రాలేదు. అక్కడ పదార్థ జ్ఞానం, విషయ జ్ఞానం కలగలేదు. ఇక్కడి నుంచి దేహం దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళింది ప్యూరిటీ, ఆ ప్యూర్గా ఉంటుందిట. దాన్ని నిర్వికల్పంగా ఉంటుందిట. దాన్ని కేవలమైన మనస్సు, ప్యూర్ మైండ్నే చూస్తూ ఉంటాం. మనం ఏం చూస్తున్నాము, మనకి విషయ జ్ఞానం కలగలేదు, దూరంగా ఏదో వస్తోందని కాన్సన్ట్రేట్ చేసాం, అది ప్యూర్ మైండ్ అని చెప్తూ ఉన్నారు. ఇన్ని మాటలు ఎందుకు అని చెబుతూ ఉన్నారు మహారాజు, జనక మహారాజు. ఒక మాట విను, ఈ వ్యవహారం అంతా కూడా, ఏ వ్యవహారం అయినా సరే భిన్న భిన్న ఖండ జ్ఞానాలు, అంటే ముక్కలు ముక్కలుగా ఉంది నాలెడ్జ్, పీసెస్ ఆఫ్ నాలెడ్జ్గా ఉంది. ఇది ఈ వస్తువు ఇది, ఆ వస్తువు ఇది అని మనం అనేక పేర్లు పెట్టుకున్నందువల్ల అంతా విడివిడివిడిగా కనపడుతుంది. అంటే ఎలా చెట్టు చూసినప్పుడు చెట్టులో ఒక ఖండ జ్ఞానం, చెట్టుగా మన జ్ఞానం కాస్త ఒక ముక్క అయి కూర్చుంది, చెట్టు అయి కూర్చుంది. పండును చూసినప్పుడు పండు గురించిన ఖండ జ్ఞానం, అంటే అదొక పండు అనే అదొక ముక్క అయి కూర్చుంది. ఈ ఖండ జ్ఞానాలన్నీ కూడా సముద్రంలో తరంగాల వంటివి. తరంగాల లోపల అఖండమైన జలంలాగా అన్ని ఖండ జ్ఞానాలకు ఆధారమైన ఏకరూపమైన ఒకటే రూపంగా ఉన్న జ్ఞానం వ్యవహారంలో ఎవరికి స్ఫురించదు. చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ. ఇవన్నీ కూడా తరంగాలు లాంటివి కాబట్టి ఖండ జ్ఞానాలు ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. ఈ ఖండ జ్ఞానం అంటే చిన్న చిన్న వస్తువులన్నీ మనస్సు గుర్తిస్తోంది. రూపము, ఆకారము,
నామరూపములతో, ఒక పేరు ఒక ఆకారము గుర్తిస్తోంది. కాబట్టి ఖండజ్ఞానాలు అయిపోయినాయి, చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి. ఆ తరంగాల వెనకాల ఉన్నటువంటి మహాజలనిధి అది. అక్కడ ఖండత్వం లేదు, ఒకే జలము. ఆ సముద్రం అంతా ఒకటే జలంగా ఉంది. అదే ఆధారం వీటన్నిటికీ కూడా. ఇది మనకి వ్యవహారంలో ఎక్కడా కూడా స్ఫురించదు. ఎందుకు? తుంపరలు అలలు చూసేవాడికి సముద్రం కనపడదు, సముద్రాన్ని చూస్తేనే సముద్రం కనబడుతుంది. అందువల్ల ఎంత బాగా చెబుతున్నారంటే ఇక్కడ ఈ కారణం వల్లనే క్షణక్షణానికి మారే జ్ఞాన ప్రవాహం, ఫ్లో ఆఫ్ నాలెడ్జి ఆత్మ అని కొందరు అంటారు. అట్లాంటి జ్ఞాన ప్రవాహం ఆత్మకు ధర్మమైన బుద్ధి అని కొంతమంది ఆచార్యులు చెప్తారు. ఆ క్షణిక జ్ఞానాల ప్రవాహంలో ఒక క్షణిక జ్ఞానానికి ఇంకొక క్షణిక జ్ఞానానికి మధ్యలో మనస్సుకు నిర్వికల్ప దశ ఉన్నది. అంటే మనం ఇదివరకు హేమలేఖ చెప్పిన విషయమే. చెట్టును చూసి చెట్టు మీద పిట్టను చూసే లోపల మధ్యలో ఉన్నవాడివి నువ్వే, నీ స్వరూపమే. ఒక ఖండ జ్ఞానానికి ఇంకొక ఖండ జ్ఞానానికి మధ్యలో ఉన్నది మనస్సే. రామ 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 రామ. ప్రతి రామనామం మధ్యలోనూ ఉన్నది నిశ్శబ్దమే. నిశ్శబ్దము రామనామం వెనకాలుంది, ముందరుంది, చుట్టూతా ఉంది, సర్వత్రా ఉన్నది. ఈ నామం మధ్యలో పైకొచ్చి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పైకొచ్చి మళ్ళీ తరంగాల్లాగా కిందకి వెళ్ళిపోతుంది. ఉన్నది ఒకటే వస్తువు, బ్యాక్గ్రౌండ్గా ఉన్న నిశ్శబ్దమే అసలు వస్తువు. ఫైనల్గా ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఫైనల్ కాదు ఇది, చివరికి ఏం చెప్తూ ఉన్నారంటే, తెలుసుకోగలిగిన వాడికి వస్తువుకు మధ్యలో, జ్ఞానానికి మధ్యలో నిర్వికల్ప దశ సమాధి వస్తూనే ఉంటుంది. దాన్ని గుర్తించగలుగుతాడు. అర్థం చేసుకోగలిగిన వాడికి, ఆ విషయ పరిజ్ఞానాన్ని పట్టుకున్న వాడికి, ఆ క్షణిక జ్ఞానానికి ఇంకో క్షణిక జ్ఞానానికి మధ్యలో ఉన్న నిర్వికల్ప దశని పట్టుకుంటాడు. వ్యవహారంలో కూడా ప్రతి క్షణం సమాధి ఉన్నది. దాన్ని తెలుసుకోవటం అసంభవం అని అనిపించటమే తప్ప అది ఉన్నదనేది ఫ్యాక్ట్ అని చెప్పాడు. అది విని మళ్ళీ అష్టావక్రుల వారు ఇట్లా అన్నారు, వ్యవహారంలో ఉన్నవాడికి కూడా సమాధి సంభవమైతే అసలు సంసారం ఎలా జరుగుతుంది? సుషుప్తిలో జడంగా ఉండి అవ్యక్తంగా భాషించినందువల్ల ఆ దశ ఉపయోగం లేదని చెప్పారు. బాగుంది. నిద్రలో ఎంత సమాధి స్థితి వచ్చినా లాభం లేదన్నారు. అది సరే, కానీ ఇప్పుడు మీరు చెప్పేది మెళుకుగానే ఉన్నాడు కదా, నిర్వికల్ప దశ సమాధే, అది శుద్ధమైన చైతన్యమే. మెళుకుగా ఉన్నప్పుడే కంటిన్యూస్గా జరుగుతోంది, కంటిన్యూస్గా కాదు మధ్య మధ్యలో జరుగుతోంది. ఆ చైతన్యం వల్ల అద్భుతమైనటువంటి సకలమైన అజ్ఞానాన్ని నశింపజేయాలి కదా ఆ చైతన్యము. ఎందుకు పోవటం లేదు? అట్లాంటి నిర్వికల్ప సమాధి కలిగిన వాడు మళ్ళీ అజ్ఞానంలో ఎలా పడుతున్నాడు, సంసారంలో ఎలా పడుతున్నాడు, ఎలా ఈ పనులన్నీ చేయగలుగుతున్నాడు? ఈ నిర్వికల్ప దశ అనే జ్ఞానం వల్ల, సమాధి జ్ఞానం వల్ల అజ్ఞానం ఎందుకు పోవటం లేదు అని అడుగుతున్నాడు. అంటే ఏమిటి? ఏది తెలియని నిశ్చలత కలిగినదే సహజ స్థితి అయినప్పుడు మళ్ళీ వాడు జారి మాయలో ఎలా పడుతున్నాడు? ఈ నిశ్చలత్వం ఆ మాయని పోగొట్టలేదా అని అడిగాడు. దానికి చాలా బాగా చెప్తూ ఉన్నారు జనక మహారాజు. ఎంత బాగా చెప్పారంటే, ఈ సంసారము ఎప్పటి నుంచో అనాదిగా, అనాది అంటే ఆది లేనిది, ఎప్పుడు బిగినైందో ఎవ్వడికి తెలియదు. అజ్ఞానం ఎప్పుడండి మొదలైందంటే ఎవ్వరూ చెప్పలేరు. అజ్ఞానము అనాది అని ఒక్క మాట చెప్పి ఊరుకున్నారు. ఆది లేని, దీనికి బిగినింగ్ లేదయ్యా బాబు, ఎప్పటి నుంచి ఉందో తెలియదు మాకు అని చెప్పేశారు. ఒక్కటే అనాది. అజ్ఞానము, సంసారం అంటే అనాది. సుఖ దుఃఖ ప్రవాహంగా ఉంటుంది, మహాస్వప్నంలాగా, పెద్ద కళలాగా ఉండి అందరి చేత అనుభవించబడుతుంది. ప్రవాహ రూప, సుఖ దుఃఖ ప్రవాహ రూపంలో ఉంటుంది. ఇవి ఓసారి సుఖం వస్తుంది, ఓసారి దుఃఖం వస్తుంది. చెప్పుకున్నాం అనుకుంటా, నిసర్గదత్త మహారాజు చెప్పారు ఒకసారి, ఒక జీవితం అనే మహానదికి ఒకవైపు ఒక గట్టు సుఖము, ఒక గట్టు దుఃఖముట. ఈ నది ప్రవహిస్తూ ఓసారి ఆ గట్టుకి కొట్టుకుంటుంది, ఓసారి ఈ గట్టు, రెండు గట్లకి కొట్టుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది. సుఖ దుఃఖ రూపమైనటువంటి జీవిత ప్రవాహము అని ఇక్కడ కూడా వీళ్ళు కూడా చెప్పారు. జనక మహారాజు కూడా అదే మాట వాడారు. దీనికి మూలమైన అజ్ఞానము జ్ఞానం చేత తొలుగుతుంది అని కరెక్టే. మీరు అడిగింది అష్టావక్రులతో చెబుతూ ఉన్నాడు ఆయన. నువ్వు అడిగింది కరెక్టే.
జ్ఞానం వల్లనే అజ్ఞానం తొలగాలి, అదే చెప్పారు పెద్దవాళ్ళందరూ కూడా. కానీ నిర్వికల్ప జ్ఞానం వల్ల అజ్ఞానం నశించదు అని ఒక్క మాట చెప్పేశారు ఇక్కడ. ఇది ఇంకా కంటిన్యూయేషన్ ఉంది, అందువల్ల మరీ పెద్దదిగా ఉందని 2 పార్ట్స్గా చెప్దాం అనుకుంటున్నాను. 50వ నెంబర్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ మళ్ళీ చెప్పుకుందాం.